మనకి వాష్ బేసిన్ టైప్ కదండి. అవును, షింక్ టైప్. 2 సింక్ ది, సింగిల్ సింక్ ది, ఓకే వర్కింగ్ టేబుల్. నెక్స్ట్ వచ్చింది మనకి గ్రానైడ్ వస్తుంది దీంట్లో. ఓకే ఇది పికప్ కౌంటర్, ఇది ఫ్రీజర్ అండి, 4 డోర్ వర్టికల్ ఫ్రీజర్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసిందండి, ఇది ఇండియన్ బర్నర్. నెక్స్ట్ ఇది దోశ బట్టి అండి, దోశలు వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది బల్క్ కుకింగ్ అండి, ఒక 50 kgs వరకు ఒకటేసారి రైస్ గానీ కర్రీస్ గానీ ఏదైనా సరే వాళ్ళు వండుకోవచ్చు ఒకటేసారి. నెక్స్ట్ వచ్చేసి ఇది బిర్యానీ స్టవ్, ఇది సింగిల్ స్టవ్, నార్మల్ చైనీస్ టైప్ ఫుడ్ అన్నారు కాబట్టి దాంట్లో చేసుకోవచ్చు. ఇది బిర్యానీ వార్మర్, ఆ బిర్యానీ కుక్ చేసిన తర్వాత దీంట్లో పెట్టుకుంటారు. సో ఇది మసాలా కుకింగ్ చేసేటప్పుడు ఏమైనా మసాలాలు వేసుకోవడానికి వాళ్ళకి. ఇది వచ్చేసి కర్రీ వార్మర్, కర్రీస్ ఏమున్నా గానీ దీంట్లో పెట్టుకోవచ్చు. ఇది ర్యాక్ అండి, ఏమన్నా హోటల్లో ఏమన్నా కడిగిన తర్వాత ప్లేట్స్ కానీ సంథింగ్ ఏమన్నా ఉండాలంటే దీంట్లో పెట్టుకుంటారు. వాటర్ అనేది కింద పడిపోతా ఉంటది. ఓకే. సో ఇవేంటంటే టీ షాప్ స్టాండింగ్ టేబుల్ అండి, వాళ్ళకి టీ షాప్ లో వాళ్ళకి యూజ్ అవుతాయి. మనకి కిచెన్ కి సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే మనకి అంటే కిచెన్ కి మన చిన్న కిచెన్ అని చెప్పేసి చాలా మంది ఏంటంటే ఒక్కొక్క దగ్గర తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు సార్ చూపించినట్టు చాలా ఐటమ్స్ అన్ని మీకు ఏదైనా సరే ఎవ్రీథింగ్ సార్ వాళ్ళు చేసిస్తారనమాట. సో వెనకాల మేము ఆల్రెడీ స్క్రోల్ చేస్తున్నాం కదా, ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో మీకేమైనా కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ కావాలి అన్న కిందిస్తున్న నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దానికి కాంటాక్ట్ అవ్వండి, పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు.